ఇక మోకిలా పిఎస్ నుంచి చెంచల్గూడ జైలుకి అఘోరిని తరలించినట్టుగా తెలుస్తోంది పోలీసులు. ఈ నేపథ్యంలో అఘోరి కేసులో అనేకమైన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. మరి ముఖ్యంగా తనని తీసుకురావడం కావచ్చు, తనని అరెస్ట్ చేయడం కావచ్చు, అరెస్ట్ చేసిన కస్టడీకి ఇవ్వడం కావచ్చు, ప్రస్తుతం విచారణ జరుగుతున్న ఆ సినారియో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోని విచారణలో కొన్ని కీలకమైన అంశాలు అఘోరి చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. 14 రోజుల పాటు ఇప్పుడు ఆ రిమాండ్ కంటిన్యూ అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇంకా కీలకమైన విషయాలు బయటపెట్టే అవకాశం ఉంది. ఎవరిని మోసం చేసింది, ఎవరెవరిని మోసం చేసింది, ఎవరెవరు తినని ఆశ్రయించడం జరిగింది, ఆశ్రయించిన సందర్భంలో ఏ మాయమాటలు చెప్పింది, ఇవన్నీ కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. మాయమాటలు చెప్పిందా లేకపోతే తిని చెప్పిన మాటలని వాళ్ళు నమ్మిన నేపథ్యంలో అక్కడేమైనా ఇష్యూస్ అనేవి ట్రిగ్గర్ అయ్యాయా? ఎందుకంటే ఒక కాయిన్కి రెండు వైపులా కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి రెండు అంశాలకు సంబంధించి మాట్లాడుకునే సందర్భం. ఇక్కడ ఏం జరిగింది, అఘోరి శ్రీనివాస్ ఏం చెప్పుకొచ్చాడు, అఘోరి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. మోకిలా పిఎస్లో అఘోరి కస్టడీ ముగిసిన నేపథ్యంలో డెవలప్మెంట్స్ ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అఘోరి కేసులో ఎటువంటి మలుపు చోటు చేసుకుంది? ఇంట్రెస్టింగ్గా 14 రోజుల పాటు, మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది కోర్టు. ఇటువంటి సినారియోలో ఇప్పటివరకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ సంపాదించడం జరిగింది? ఇప్పటి నుంచి విచారణ ఎటువంటి టర్న్ తీసుకునే అవకాశం ఉంది పెట్రీషియా? అఘోరి కేసులో కీలక మలుపులు. ఒకవైపు మోకిలా ముగిస్తున్న కస్టడీ కొన్ని రోజుల నుంచి కూడా హైదరాబాద్ చెప్పచ్చు. షాద్నగర్ పోలీస్ స్టేషన్ దగ్గర జడ్జి ముందు అయితే హాజరుపరిచారు. ఒకవైపు కోర్టు దగ్గర హాజరుపరిచారు, మరోవైపు 14 days జ్యుడిషియరీ రిమాండ్ కూడా విధించారు. అంటే ప్రధానంగా ఎక్స్టెండ్ చేస్తారని కూడా తెలుస్తుంది. పోలీస్ ఇంటరాగేషన్ లో చాలా కీలకమైన విషయాలు కూడా వెల్లడించింది. గత 2 రోజుల నుంచి కూడా తనని ఇంటరాగేట్ చేస్తారు. మరోవైపు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ కారు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఇదంతా కూడా ఆరా తీశారు. ఆ తర్వాత మోకిలా పిఎస్ నుంచి జైలుకి మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలుకి తరలించారు. వెంటనే వైద్య పరీక్షలు అవన్నీ చేసిన తర్వాత అనంతరం తనని షిఫ్ట్ చేశారని తెలుస్తుంది. అఘోరికి సంబంధించిన వెహికల్ కూడా ఒక తమిళనాడుకి చెందిన వ్యక్తి ఏదైతే ఇప్పుడు అఘోరి ఏదైతే వెహికల్ నడిపిస్తుందో ఆ వెహికల్ కూడా రిజిస్ట్రేషన్ అంతా కూడా ఒక తమిళనాడు బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన వెహికల్. అఘోరి శ్రీనివాస్ కి మరి ఆ బిజినెస్ మ్యాన్ కి కూడా సన్నిహితమైన పరిచయాలు ఉన్నాయి. వీళ్ళంతా కూడా బిజినెస్ డీల్స్ మాట్లాడుతున్నట్టు కూడా సమాచారం అయితే వస్తుంది. మెజిస్ట్రేషన్ ముందు నిలబెట్టి పూర్తిగా జడ్జి ముందు నిలబెట్టి వాళ్ళని మళ్ళీ చెంచల్గూడ జైలుకి తరలించారని తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా హై డ్రామా అయితే కొన్ని రోజుల నుంచి కూడా బయటకు వస్తుంది. ఒకవైపు లైఫ్ గా మహిళని వేధించడము, మోసం చేయడము, పెళ్లి చేసుకుంటానని మోసం చేశారు. అదే కాకుండా అనేక పెళ్లిళ్ళు చేసుకొని మహిళలను మోసం చేసి మానిటరింగ్ కింద లైంగిక వేధింపు, సెక్షువల్ హెరాస్మెంట్, అదే కాకుండా చీటింగ్ కేసులు కూడా అనేక కేసులు నమోదైనాయి. ఇప్పటికీ కూడా పోలీసులు కూడా చాలా సుదీర్ఘ విచారణ చేశారు. గత 2 రోజులు కూడా సూపర్వైజ్ చేసి ఏసీపీ రమణ గౌడ్ అతని దగ్గర నుంచి కూడా 2 గంటల సేపు మాత్రమే ఇవాళ విచారించాలని కూడా తెలుస్తుంది. వాళ్ళు కీలకమైన విషయాలను కూడా బయటపడ్డాయి. ఒక పూర్తిగా తిన వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఇంకెవరైనా పొజిషన్స్ ఉన్నారా, లేదంటే నీకు సాయం ఎవరు చేస్తున్నారు, డబ్బులు నీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏదైతే కారు, డీజిల్ గానీ, పెట్రోల్ గానీ, ఐఫోన్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి మెయింటైన్ చేస్తున్నావు అని కూడా పోలీసులు, అంటే తన ఐఫోన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు కాబట్టి ప్రెసెంట్ కాంటాక్ట్స్ కి సంబంధించి ట్రేస్ చేయడం జరిగిందా? ఎవరెవరితో కాంటాక్ట్ లో ఉంది, ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది, గత కొద్ది రోజుల్లో ఎటువంటి కాన్వర్సేషన్ జరుగుతోందనే అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు జరుగుతోందా? పూర్తిగా కూడా అన్ని కోణాల నుంచి దర్యాప్తు జరుగుతుంది. జడ్జి కొత్త రవి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. జ్యుడిషియరీ రిమాండ్ 14 రోజులు ఎక్స్టెండ్ చేశారు. అదే కాకుండా ఆ తర్వాత తనని షాద్నగర్ కోర్ట్ కి తీసుకెళ్లి కోర్టు నుంచి సెంట్రల్ కూడా తీసుకెళ్లారు. ఇదంతా కూడా తన మొబైల్ ఫోన్ కూడా అన్ని సీజ్ చేశారు. ఆ మొబైల్ ఫోన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత ఎక్స్పెన్సివ్ మొబైల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, నీకు ఎవరెవరు ఇస్తున్నారు అనే విధంగా కూడా పోలీసులు అన్ని పూర్తిగా ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. ఇంకా వెనకాల ఎవరో ఉన్నారంటూ కూడా పోలీసులు అయితే ప్రస్తుతం అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద బిజినెస్ కానీ లేకపోతే బిజినెస్ మ్యాన్స్ కానీ వీళ్ళతో తను ఫ్రెండ్షిప్ చేయడం, ఆ తర్వాత అనేక సార్లు ఫోన్ కాల్స్ రెగ్యులర్ గా మాట్లాడడం, ఆ తర్వాత పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కి మీరు ఈ పొజిషన్ లో ఉంటారు, ఈ పదవి వస్తుంది. అంటే పెట్రీషియా సాధారణంగా చూస్తూ ఉంటాం, ఒక పొజిషన్ కి వచ్చిన తర్వాత ఎవరైనా అక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. లేకపోతే రెండు సినారియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఒక నెట్వర్క్గా ఉన్న తర్వాత ఒక వ్యక్తిని ఒక పొజిషన్లో పెట్టి అక్కడి నుంచి డబ్బులు వసూలు చేసే సందర్భం. సో రెండు కోణాల్లో కూడా జరుగుతూ ఉంటుంది.
సో ఇక్కడ పోలీసుల ఇన్వెస్టిగేషన్లో ఏ కోణం బయటకు వస్తుంది, ఇంతకీ అఘోరియా కాదా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది అనుకోవాలి ఇక్కడ. ఖచ్చితంగా, ఎందుకంటే ఒకవైపు హిందూ సనాతన ధర్మం గురించి గొప్ప గొప్ప వాళ్ళు గొప్ప గొప్ప విధంగా మాట్లాడుతుంటారు. అటువంటిది హిందూ అని చెప్పి సనాతన ధర్మం గురించి కించపరిచేలాగా మాట్లాడుతుంది. అదే కాకుండా ప్రధానంగా తన అఘోరి తత్వం ఇలా ఉండదు, అఘోరీలు ఇలా బట్టలు వేసుకోరు, అఘోరీలు పెళ్లిలు ఇలా చేసుకోరు అంటూ కూడా అందరూ చాలా విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా తన మొబైల్ ఫోన్ లో ఏదైతే పోలీస్ కస్టడీలో ఉందో ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా కూపీలాగే ప్రయత్నం చేస్తుంది. తన మొబైల్లో మాత్రం పలు బిజినెస్ మ్యాన్ కి సంబంధించిన కాంటాక్ట్స్ అయితే ఉన్నాయి, పెద్ద పెద్ద వ్యాపారులు వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్నాయి, రెగ్యులర్ గా వాళ్ళతో మాట్లాడుతుంటది, వాట్సాప్ లో చాట్ చేస్తూ ఉంటది అంటే కూడా సమాచారం అయితే తెలుస్తుంది. ఈ కార్ అంతా కూడా ప్రధానంగా ఒక తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి తనకి గిఫ్ట్ ఇచ్చాడు, అతను బిజినెస్ డీల్ గా ఇచ్చారని కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీళ్ళ టార్గెట్ అంతా కూడా ఎవరైతే అఘోరికి సంబంధించిన కొంతమంది ఉన్నారు. ఈ బ్యాచ్ అంతా కూడా అమాయక ప్రజలని టార్గెట్ చేసుకొని ప్రధానంగా బిజినెస్ వాళ్ళు ఎవరైనా సరే, లేకపోతే పొలిటీషియన్ గానీ మీకు ఈ సీట్స్ వస్తాయి ఆ సీట్స్ వస్తాయి అంటూ కూడా నమ్మిపించి, అంటే ఒకవైపు హిందువులు అయితే వాళ్ళని దైవ భక్తిలో ముంచేసి ఆ తర్వాత నీకు మంచి జరుగుతుంది అంటే ప్రజల నమ్మకాన్ని సొమ్ము చేసుకునే ప్రయత్నం, అంతేనా? ఎగ్జాక్ట్లీ వాళ్ళ నమ్మకాన్ని పూర్తిగా సొమ్ము చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తెలియక కొంతమంది జనాలు కూడా డబ్బులు ఇచ్చేయడం, ఆ తర్వాత భక్తి భావంలో మునిగిపోయి, అంటే నిజమైన అఘోరి అనుకొని డబ్బులు లక్షలాది డబ్బులు తన మీద కుమ్మరించడం, ఆ తర్వాత నీకు మంచి జరుగుతుంది, నువ్వు ఇలా చేయి అలా చేయి అంటూ కూడా మాయ మాటలు చెప్పిన తర్వాత లేటర్ ఆన్ చాలా మంది దీని ఓవర్కమ్ అయ్యి రియలైజ్ అయ్యేకే పూర్తిగా టైం అయిపోతుందని కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది అమ్మాయిలు బయట ప్రస్తుతం తినగా చెప్పుకుంటున్న ఆ కార్ ఏదైతే ఉందో దాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారా? కారుని సీజ్ చేయడం జరిగిందా? తనకి సంబంధించిన గ్యాజెట్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్యాజెట్స్ అంతా కూడా పోలీసుల అదుపులోకే ఉన్నాయి. ప్రధానంగా మొబైల్ ఫోన్స్ ఏవైతే తను 3-4 మొబైల్స్ వాడుతుందో ఆ మొబైల్ ఫోన్సే గానీ, లేకపోతే ఆ కార్ కి సంబంధించిన డీటెయిల్సే గానీ, తను ఎవరైతే రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉంటుందో వాళ్ళని కూడా విచారించే అవకాశాలు కనిపిస్తుంది. ఎవరైతే తమిళనాడుకు సంబంధించిన బిజినెస్ మ్యాన్ ఉన్నాడో అతన్ని కూడా విచారించే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కూడా అఘోరి కుట్రకోణం అంతా కూడా బయటపడుతుంది. మొన్నటి వరకు హైడ్రామా నెలకొంది. ఎందుకంటే ప్రధానంగా ఏ జైల్లో వేయాలంటే ఏ సెల్ ఏ బ్యారెట్ లో వేయాలి, ఉమెన్స్ దాంట్లో వేయాలా, మెన్స్ దాంట్లో వేయాలని కూడా జైలు అధికారులంతా కూడా తలగొట్టుకున్న పరిస్థితి. కానీ ప్రధానంగా లింగ నిర్ధారణ చేసిన తర్వాత ట్రాన్స్ ఉమెన్ గా నిర్ధారించారు. తనని స్పెషల్ బ్యారెట్ ఏదైతే 4 బ్యారెట్స్ ఉంటాయో దాంట్లో ప్రధానంగా ఒక బ్యారెట్ లో వేసి సీసీటీవీ ద్వారా కూడా మానిటర్ చేస్తున్నారు. తన ప్రవర్తన ఎలా ఉంది? ఎందుకంటే ఎప్పుడు తన ప్రవర్తనే సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చకు దారితీస్తూ ఉండేది. సోషల్ మీడియాలో తన ప్రవర్తనకు సంబంధించిన డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో జైల్లో ప్రస్తుతం తన ప్రవర్తన ఎలా ఉంది? పోలీసులు ఏమంటున్నారు? ప్రధానంగా కూడా జైలు సూపరింటెండెంట్ వీళ్ళందరూ కూడా గట్టిగా మాట్లాడడం, అదే కాకుండా సాధన చేస్తున్నానంటూ పెద్దగా మంత్రాలు చదవడం, ఇదే తను రోజు చేస్తుంది. మరోవైపు తనని ఎవరితో మాట్లాడనివ్వకుండా, ఎందుకంటే ప్రధానంగా బయట ఉన్న టాక్ చూస్తుంటే కూడా తను మంత్రాలు చెప్తుంటది, వశీకరణ చేస్తుంటది అని చెప్తున్నారు. కాబట్టి ప్రధానంగా జైలు అధికారులు కూడా ఎటువంటి ఛాన్స్ తీసుకోకుండా తన ప్రతి మినిట్ టు మినిట్ తన మూమెంట్ అంతా కూడా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎవరితో మాట్లాడనీయకుండా తనను ఒక స్పెషల్ బ్యారికేడ్ లో వేసి ప్రతిదీ మానిటర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయమే లేచి తను సాధన చేస్తున్నానంటూ చెప్పుకుంటూ గట్టిగా మంత్రాలు చదువుతూ శివం అంటూ మాట్లాడుతూ పిచ్చిగా చేస్తున్నట్టు కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఒక్కసారి పెట్టచ్చు, మీరు లైన్ లోనే ఉండండి. మీరు అన్నప్పుడు ఒక్కసారి ఆ విజువల్ ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఒక్కసారి మీరు చూడొచ్చు, తను జైల్లో నుంచి ఇన్ఫాక్ట్ కోర్ట్ నుంచి బహుశా కోర్ట్ రూమ్ నుంచి బయటకు వచ్చిన సందర్భం అనుకుంటా. సో అక్కడి నుంచి వస్తున్న క్రమంలో మీరు చూస్తే చాలా ఫోర్స్గా వస్తుంది. మోకిల పిఎస్ నుంచి బయటకు వస్తున్న తరుణంలో ఒక్కసారి చూస్తే తను ఎప్పుడైతే కాస్త హడావుడిగా ఉన్న సందర్భంలో కోపంలో ఒక చాలా ఉద్రిక్తంగా నడుస్తూ ఉంటుంది. ఆ నడక చూస్తే అలాగే ఉంది, చాలా ఫోర్స్గా నడుస్తోంది, చాలా కోపంతో ఉందని భావించాలి. ఎప్పుడు తన మొహాన్ని దాచుకున్న సందర్భం మనం ఎప్పుడూ చూడలేదు. అటువంటి అఘోరి ఈరోజు బహుశా ఆ కారణం ఏమై ఉంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ తన ముఖాన్ని కప్పుకుంది, ఈరోజు కంప్లీట్గా ఉద్రేకంగా అడుగులు వేస్తోంది. కంప్లీట్ యాటిట్యూడ్ మాత్రం, ఒక కోపంతో ఉన్న యాటిట్యూడ్ అయితే మాత్రం తనలో క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం. సో ఇటువంటి సినారియోలో
పోలీసులు ఎలా డీల్ చేయడం జరుగుతోంది, ఇటు జైల్లో తనని ఎలా హ్యాండిల్ చేయడం జరుగుతోంది, ప్రస్తుతం తన సిచ్యువేషన్ ఏంటి, వీటన్నిటిని కన్సిడర్ చేసి ఇన్వెస్టిగేషన్ ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు, అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పెట్రీషియా ఫోన్ లైన్లో కంటిన్యూ అవుతున్నారు. పెట్రీషియా, తన ప్రవర్తన గురించి మాట్లాడుకునే సందర్భంలో ఒకప్పుడు పోలీసుల మీద తిరగబడ్డ సందర్భం ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాలకు కావచ్చు, ఇన్ఫాక్ట్ తెలంగాణలో కూడా. సో ఇటువంటి సినారియోలో ప్రస్తుతం జైల్లో పోలీసులతో తినే తీరు ఎలా ఉంది, అఘోరి తీరు ఎలా ఉంది? ఎస్, అంటే ఇప్పటికే మనం చూస్తే ఎక్కడైతే జడ్జి ముందు తర్వాత మెడికల్ టెస్ట్ ఇవన్నీ చేసుకొని తిరిగి చెంతల్గూడకి తరలిస్తున్నారో లో ముఖంతో పాటు జుట్టు ఇవంతా డెడ్ లాస్ ఏవైతే తన జుట్టు ఉందో అదంతా కూడా కవర్ చేసుకొని ఒక గిల్ట్ ఫీలింగ్ తో అఘోరి ఉందనే చెప్పొచ్చు. అంటే మొన్నటి వరకు కూడా నాకేం కాదు, నన్ను ఎవరేం చేయలేరు, ఏ పోలీస్ నా దగ్గరకు వచ్చినా నేను తగలబెట్టుకుంటాను, ఆత్మ అర్పణ చేస్తాను, పెట్రోల్ పోసుకుంటానని కూడా ప్రజలని థ్రెటన్ చేసిన పరిస్థితి. ఈ క్రమంలోనే పోలీసులు కూడా న్యూసెన్స్ అవుతుంది కాబట్టి తనకు అనేక సార్లు వార్నింగ్ ఇచ్చారు, అనేక సార్లు చెప్పినప్పటికీ కూడా అదే తంతుగా తను ప్రవర్తించడం, న్యూసెన్స్ చేయడం, ప్రజలను మోసం చేయడం ఇవంతా కూడా బయటికి వచ్చాయి. ఈ క్రమంలో అఘోరి నడుచుకుంటూ వచ్చే టైంలో తనకి ఒక భయంతో కూడిన ఆ టెన్షన్ కానీ, లేకపోతే ప్రధానంగా కూడా నేను తప్పు చేశానని ఒక ఫీలింగ్ తో తను నడుచుకుంటూ వస్తుందని కూడా చాలా టెన్స్ ఫీలింగ్ తో. అంటే తప్పుడు ఒప్పుకుందా, కోర్టులో ఒప్పుకుందా, లేకపోతే పోలీసుల ముందు ఒప్పుకుంటుందా? ప్రతిది కూడా కాంట్రడిక్టెడ్ విషయం. ఏదైతే రమణ గౌడ్ విచారించారో, ఏసీపీ విచారిస్తున్న సమయంలో కూడా కొంతలేని ఆన్సర్లు ఇవ్వడం, దాని తర్వాత టెన్స్ గా మాట్లాడడం, ఈ మాట్లాడిన టైంలోనే తను తప్పు చెప్తుందంటూ కూడా పోలీసులు లైవ్ డిటెక్టివ్ ద్వారా కూడా అనలైజ్ చేశారని కూడా తెలుస్తుంది. కానీ ఏదైతే చెప్తుందో కూడా తన స్కూలన్నీ కూడా కప్పిపుచ్చుకునే ప్రయత్నం. అదే కాకుండా తన వెనకాల ఎవరైతే ఉన్నారో వారు పొలిటీషియన్ కావచ్చు, లేదంటే ప్రధానంగా బిజినెస్ పీపుల్ తనని ముందు పెట్టుకొని ప్రజలని సొమ్ము అమ్ముకోవాలంటే, పూర్తిగా చెప్పాలంటే శవాల మీద కాలర్ ఏర్కుంటారని కూడా మనం చెప్తూ ఉంటాం. అటువంటి అంటే ప్రజల నమ్మకంతో వాళ్ళని అర్థంగా మోసం చేసి వాళ్ళ ఫీలింగ్స్ తోని వాళ్ళ దగ్గర ఉన్న డివోషనల్ ఎమోషన్ తో కూడా ఆడుకోవడం, ఇది ఒక బిజినెస్ లాగా అఘోరి చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ మనం అనేక వీడియోస్ కూడా చూసాం. ఒకవైపు నార్త్ లో కూడా అఘోరి అమ్మ, దాని తర్వాత తను డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ తో, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా కార్స్ మార్చడం, మొబైల్స్ మార్చడం, చాలా లావిష్ తో బ్రతకాలనుకుంటుంది. అదే కాకుండా తన వేషధారలో కూడా ఒకసారి లిప్స్టిక్, ఒకసారి బెడ్ లాక్స్, మనం మొన్నటి వరకు చూస్తే కూడా జస్ట్ ఒక కొప్పు పెట్టుకొని తనకు అనిపించింది. ఇప్పుడు చూస్తే కూడా డెడ్ లాక్స్ వేసుకోవడం, అంటే ప్రతిసారి తన హెయిర్ స్టైల్ మార్చడం, తన డ్రెస్సింగ్ స్టైల్ మార్చడం, తన మేకప్ స్టైల్ మార్చడం, ఇదంతా చేస్తూ గుర్తుపట్టకుండా, ఒకరొకరిని గుర్తుపట్టకుండా నార్త్ లో ఒకలాగా చెల్లమని, సౌత్ లో ఒకలాగా చెల్లమని, ఇదే సంతుగా పూర్తిగా తన ప్రతి స్టేట్ లో తనకి ఎవరో ఒకరు హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ నుంచి మీరు అన్నట్టుగా ఒక్కొక్క స్టేట్ లో ఒక్కొక్క రకంగా తన ఇన్ఫాక్ట్ తన బహుశా తన తీరు అలా ఉంది అంటే ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి శ్రీవర్షినికి సంబంధించి శ్రీవర్షిని పెళ్లి చేసుకోవడం వెనక తన వ్యూహం ఏంటి, ఈ అంశానికి సంబంధించి విచారణలు ఏమైనా విషయాలు చెప్పుకొచ్చిందా, లేకపోతే ఇంకా ఈ అంశానికి సంబంధించి నోరు మెదపట్లేదా? శ్రీవర్షినికి సంబంధించింది కూడా పోలీసులు విచారించారు. ఎందుకంటే ప్రధానంగా ఒక ట్రాన్స్ ఉమెన్ ఇంకో మెన్ తో ఉండాలని చూసుకుంటారు. అంటే యూజువలీ ఎల్జిబిటి కమ్యూనిటీని అనలైజ్ చేస్తే కూడా ఎవరైనా ఒక ట్రాన్స్ ఉమెన్ మెన్ నుంచి ట్రాన్స్ ఉమెన్ కి మారిన తర్వాత ఆ ట్రాన్స్ ఉమెన్ పూర్తిగా చూసుకుంటే కదా మెన్ అంటే పురుషుడి పట్ల అట్రాక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ అఘోరి చూస్తే కూడా విమెన్ పట్ల అట్రాక్ట్ అవ్వడం కూడా ఏదో కుట్రకోణం ఉందంటూ కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. ప్రధానంగా వర్షిని ఒక ఆయుధం లాగా, తను హస్తం లాగా వాడిందా, తనకున్న ఏదైతే ప్రీ ప్లాన్ ఉందో దాన్ని బట్టి వర్షిని ఒక ప్రీ ప్లాన్ లాగా యూజ్ చేసుకుందా అనే విధంగా కూడా పోలీసులు గమనిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళిద్దరు ప్లాన్ కూడా అనేక సార్లు పలు మీడియా ఛానల్స్ తో కూడా చెప్పారు. మేము ఒక పీఠం వేసుకుంటాం, మేము ఒక గుడి కట్టుకుంటాం, ఒక ఆశ్రయం ఇస్తాము, ఎవరు రావాలన్నా మాకు అక్కడికే రావాలి, చాలా మంది వస్తుంటారు, భక్తులకు మేము ఆశ్రయం ఇస్తాం, మాలాంటి ప్రేమ జంటకు కూడా మేము ఆశ్రయం ఇస్తాం, ఎవరు పెద్దలైనా రావచ్చు, చిన్నలైనా రావచ్చు, ఎవరైనా డబ్బు గలన్నా డబ్బు లేని వాళ్ళైనా కూడా రావచ్చు అంటూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. సో ఎక్కడైతే వాళ్ళు గుడి కట్టాలనుకున్నారో అక్కడ ఏదైనా స్కామ్ చేస్తున్నారా, ఆ ల్యాండ్ ఎవరిది, అసలు ఆ గుడి కట్టడానికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు, దీని వెనకాల ఏదైనా కుట్రకోణం ఉందా అనే విధంగా కూడా అంటే తిని పేరు మీద కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి, తిని పేరు మీద కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి అంటూ చర్చ జరుగుతోందిగా. సో వాటికి సంబంధించి పోలీసులు ఎటువంటి కీలక ఆధారాలు సంపాదించారు ఇన్వెస్టిగేషన్ లో? ఇప్పటికే తన బ్యాంక్ అకౌంట్ కూడా ఫ్రీజ్ చేశారని కూడా తెలుస్తుంది. తన బ్యాంక్ అకౌంట్ లో కూడా లక్షలాది రూపాయలు ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. తన పేర్ల పట్ల ల్యాండ్స్ అంటే బినామీ పేర్ల పట్ల ల్యాండ్స్ ఉంటాయి. ఎవరైతే ల్యాండ్స్ తనకి ఇచ్చారో, అంటే పని అయిపోయిన తర్వాత ఇచ్చారో, లేకపోతే ప్రధానంగా
గిఫ్ట్ రూపంలో ఎవరైతే ఇచ్చారో ఆ డాక్యుమెంట్స్ అంతా కూడా అఘోరి దగ్గరనే ఉన్నాయని కూడా పూర్తిగా తెలుస్తుంది. ఇదంతా చూస్తుంటే కూడా ఒకటి ప్రధానంగా శ్రీవర్షిణిని ప్లాన్ చేసుకుందా, లేదంటే శ్రీవర్షిణితో ప్లాన్ చేసుకొని ఏదన్నా పెద్ద కుట్రకోణం చేసి ఏదైనా ఆపద తలపెట్టాలనే ఉద్దేశంతో ఉన్నారా, లేదంటే శ్రీవర్షిణి డబ్బుకు ఆశపడి, ఎందుకంటే అఘోరి దగ్గర కూడా పూర్తిగా ప్రాపర్టీస్ కూడా ఉన్నాయంటూ కూడా సమాచారం అయితే వస్తుంది. తనకి సంబంధించిన ఇప్పటికే శ్రీవర్షిణి పలు ఒక మీడియా ఛానల్లో కూడా యాంకర్ లాగా చేసింది. ఆ తర్వాత రీల్స్ చేస్తూ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనుకుంది. ఫేమస్ అవ్వాలి అంటే ఒక ఫేమస్ పర్సనాలిటీ అవ్వాలని ఒక ఉద్దేశంతో డబ్బు అంటే అఘోరి దగ్గర డబ్బు ఉంది అని ఒక ఉద్దేశంతో శ్రీవర్షిణి ఇదంతా చేసిందా, లేకపోతే తన మంచి నిమిత్తం బాగాలేదా, తన ఇంబ్యాలెన్స్ గా ఉందా, ఇవంతా కూడా పోలీసులు అనలైజ్ చేస్తున్నారు. మరోవైపు కూడా శ్రీవర్షిణి ప్రస్తుతం మాత్రం భరోసా సెంటర్ లో చికిత్స తీసుకుంటుందంటే ప్రధానంగా తనకి మోటివేషన్ క్లాసెస్ కానీ రిహాబ్ కి తీసుకెళ్లి పూర్తిగా లైఫ్ మీద ఒక మోటివేషన్ వచ్చేలాగా కూడా తనని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నారని కూడా తెలుస్తుంది. ఒకవైపు శ్రీవర్షిని కూడా మరికొన్ని మంత్స్ అంటే 1-2 మంత్స్ అక్కడనే ఉంచుతారని కూడా తెలుస్తుంది. ఆ తర్వాత స్టిల్ తనకి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అఘోరి కోసం వెళ్తా అంటదా, లేకపోతే మళ్ళీ తన లైఫ్ ని కొత్తగా ప్రారంభిస్తుందా అనేది కూడా వేసి చూడాల్సిన విషయం. మొత్తం మీద కూడా అఘోరి చాప్టర్ మాత్రం ఎండ్ అయ్యే అవకాశాలు, ఎందుకంటే ప్రధానంగా తనకి సంబంధించిన కారు, ఫోన్స్ ఇవంతా కూడా సీజ్ చేశారు. తన బ్యాంక్ అకౌంట్ కూడా సీజ్ చేసిన పరిస్థితి. తన వెనకాల ఎవరైతే పూర్తిగా పొలిటీషియన్సే కానీ, లేకపోతే ఎవరైనా స్నేహితులే కానీ, లేదంటే బిజినెస్ ఉమెన్లే కానీ, బిజినెస్ మెన్సే కానీ, వీళ్ళందరికీ కూడా వెన్నులో వణుకు పుడుతున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరి పేర్లు ఎప్పుడు ఎట్లా వస్తుందో కూడా తెలియని పరిస్థితి. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా జాగ్రత్త ఉంటున్నారు అని కూడా సమాచారం వస్తుంది. రైట్ పెట్రీషియా, మొత్తంగా అయితే మాత్రం అఘోరి ఇష్యూలు, అఘోరి కేసులో కీలకమైన మలుపు తీసుకుంది. మోకిలా పిఎస్లో అఘోరి కస్టడీ ముగిసింది. షాద్ నగర్ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. మరో 14 రోజుల పాటు రిమాండ్ పొడిగించింది కోర్టు. 2 రోజుల పాటు అఘోరిని విచారించారు పోలీసులు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అఘోరి పూజల పేరుతో ఓ మహిళను మోసం చేసి భారీగా డబ్బులు వసూలు చేసిందని అఘోరి శ్రీనివాస్ను అరెస్ట్ చేయడం జరిగింది. మోకిలా పిఎస్ నుంచి చెంచల్గూడ జైలుకి తరలించడం జరిగింది అఘోరిని. అఘోరి జైల్లో కూడా కాస్త రచ్చ చేస్తోంది, కాస్త రభస చేస్తోంది అనేది ఒక ప్రచారం అయితే జోరందుకుంటోంది. మరి ముఖ్యంగా పూజల పేరుతో, లేకపోతే ప్రత్యేకమైన పూజల పేరుతోనూ ఇలా కాస్త జైలు ఆ బ్యారక్లో కూడా కాస్త వింతగా ప్రవర్తిస్తోందంటూ కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మీకేమనిపిస్తోంది? అఘోరి తీరు కావచ్చు, అఘోరి ఇష్యూ కావచ్చు, ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.